హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగపర్వత్ రెడ్డి. ఈరోజు నేను ఐ యామ్ హ్యాండ్సమ్ ఈ నెల 12వ తేదీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ట్రైలర్ రివ్యూతో మేము ముందుకు వచ్చాను. బేసిక్గా ఈ సినిమాలో రచనా విభాగంలో నేను పాల్గొన్నాను. దానికి నిజంగా దుర్గాదేవి నాయుడికి జన్మాంతం రుణపడి ఉంటాను. అటువంటి అవకాశం నాకు ఇచ్చారు. బేసిక్గా ఈ కథ ఒక ఫ్యామిలీ, ఒక తండ్రి కొడుకు మధ్య ఒక ఎమోషనల్ జర్నీ. ఒక తండ్రి పట్ల కొడుకు ఎంత ప్రేమ చూపిస్తాడో ఈ కథలో దుర్గాదేవి నాయుడు మనకు కళ్ళ కట్ట చూపించాడు. కొన్ని ఎపిసోడ్స్ అయితే కన్నీటి పరిమితి అయిపోతాం. నిజంగా ప్రీ క్లైమాక్స్ 40 మినిట్స్ ఎపిసోడ్ అయితే మీరు నమ్మరు. నేషనల్ అవార్డు, మామూలు అవార్డులు ఎన్ని వచ్చినా కానీ ఆశ్చర్యం. అటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఈ కథ తీసుకొని దుర్గాదేవి నాయుడు 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో తిరిగాడు. ఆఖరికి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కూడా ఈ కథ విపరీతంగా నచ్చి, ఈ కథ మేము ప్రొడ్యూస్ చేస్తాం, ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్ పెడతాం, పెద్ద హీరోలను పెడతాం, పెద్ద కాస్టింగ్ ఇస్తాం, బట్ దానికి నువ్వు డైరెక్షన్ చేయి, హీరోలు వేరే వాళ్ళని పెడదామంటే దుర్గాదేవి నాయుడు ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే ఆ ఎమోషనల్ ప్రీ క్లైమాక్స్ 40 మినిట్స్లో వచ్చి కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఆ పెర్ఫార్మెన్స్ తను తప్ప ఏ హీరో చేయలేడని చెప్పి మన డైరెక్టర్ దుర్గాదేవి నాయుడు బలంగానే. మేము కూడా చెప్పాం, అది ఇంత పెద్ద ఆఫర్ వస్తుంది కదా, వేరే పెద్ద నిర్మాతలు వస్తున్నారు కదా, వాళ్ళతో పాటు చేయి, ప్రస్తుతానికి దీన్ని డైరెక్షన్ చేయంటే మనోడు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ కథ మీదే తనకంత మమకారం, అంత ప్రేమ. అద్భుతంగా డైరెక్షన్ చేశాడు. బేసిక్గా మలయాళం, తమిళ్లో ఆర్గానిక్ మూవీస్ వస్తుంటాయి, మన వాళ్ళు చేయలేరు అనే దానికి చెల్లి చూటి చంపపెట్టి సినిమా. ఖచ్చితంగా మన వాళ్ళు కూడా ఆ టైప్లో మలయాళ తమిళ టైప్లో ఖచ్చితంగా నిరూపిస్తాను ఈ సినిమా. నిజంగా ఈ సినిమాలో నాకు చిన్న రోల్ కూడా చేశాను. ఇప్పటి వరకు నేను చాలా సినిమాలకు రివ్యూలు, దగ్గర 250 మూవీస్ వరకు రివ్యూలు ఇచ్చాను. ఏ సినిమా కూడా నాకు నచ్చలేదు అంటే ఆడియన్స్ మేనిఫెస్టోకి అది దగ్గరగా లేకపోతే అది నచ్చలేదు అనే దూరంతో చెప్పాను తప్పితే వాంటెడ్గా, వెకిలిగా, బాగాలేకపోయినా బాగుందని నవ్వు పులుకొని ఏ రోజు చెప్పలేదు. ఇది నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఈ సినిమా మీరు ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి, బ్యూటిఫుల్ సాంగ్ చూడండి, మీకు నచ్చితేనే థియేటర్ కదా, ఇంకో 10 మంది చెప్పండి. నిజంగా ఈ సినిమాలో మన డైరెక్టరు, హీరో అయిన దుర్గాదేవి నాయుడు లాస్ట్ 40 మినిట్స్ మీరు చూస్తే ఖచ్చితంగా కన్నీటి పరిమితి చేస్తారు, ఏడ్ చేస్తారు కూడా. లిటరల్గా కొన్ని సీన్ చేసేటప్పుడు మేము ఏడ్ చేసాం. లొకేషన్లో నేను ఏడ్చాను, నాతో పాటు మిగతా మొత్తం ఏడ్ చేశాను. అంత అద్భుతంగా ఈ పెర్ఫార్మెన్స్ చేశాను. తన తండ్రి గురించి ఆ కొడుకు పడే ఆరాటం నిజంగా చెప్పాలంటే ఇది ఒక ఇన్స్పిరేషన్. సామాజికంగా సొసైటీలో ప్రతి కంట్రీకి, ప్రతి దేశానికి ఇది ఇన్స్పిరేషన్. తండ్రి పట్ల కొడుకు పడే తపన, ఆరాటం అత్యద్భుతంగా చూపించాడు. మీరు డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. రేపు మీరు 12వ తేదీ మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. మీతో పాటు 10 మంది చెప్తారు ఐ యామ్ హ్యాండ్సమ్ సినిమా నచ్చుతుంది. రేపు నేను చెప్తున్నా ఓటీటీలు బద్దలైపోతాయి ఈ మూవీ. అంత ఆ రకంగా ఈ మూవీ సేల్ అవుతుంది. అంత ఎమోషనల్ జర్నీ మొత్తం ఈ సినిమాలో చూపించారు. అదండి, ఖచ్చితంగా రేపు 12వ తేదీ మీరు సినిమాకి వెళ్ళండి, ఈ సినిమాని ఆదరించండి. ఇంకో 10 మంది చెప్పండి. నిజంగా నచ్చితేనే చెప్పండి. నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.